ఈ ఆత్మీయ జీవితము మనలను మనము దేవునికి కనపరుచుకునేలాగా దేవుని ఎదుట నడుస్తున్నాము, జీవిస్తున్నాము, దేవుని కృప వలన మనం బ్రతుకుతున్నామని ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తామో మనము ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉంటాము. మన దృష్టి దేవుని మీద లేకుండా, మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవితం యావత్తు దేవుని ఎదుట కనపరుచుకునేలాగా లేకుండా నువ్వు ఎంతకాలం జీవితం జీవించినా, నువ్వు ఎంత ఏమి చేసినా అంతా ఎండమావిలే, అంతా ఎడారి అనుభవమే. దేవుని బిడ్డలారా, మీరు దేవుని పరిశుద్ధ పిలుపు చేత లోకము నుండి వేరు చేయబడ్డారు. దేవుని ఎదుట బ్రతికే భాగ్యము, దేవుని పిల్లలుగా జీవితము జీవించే ధన్యత మీ జీవితాలలో ప్రభువు అనుగ్రహించి ఉన్నారు. నమ్మకము కలిగి ఉండండి, విశ్వాసములో స్థిరులుగా ఉండండి, దేవునితో నడిచేవారుగా, నమ్మకస్తులుగా ఆరాధించేవారుగా ఉండండి. ఆమేన్.